కేరళ ఎన్నికలకు 1000 కోట్లు బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ ముఖ్యనేత తెలంగాణ డీసీసీలను కలుపుకొని ఒక్కో మంత్రికి 35 కోట్ల రూపాయల టార్గెట్. ఏఐసీసీకి ఏటీఎంలా మారిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని కేటీఆర్ ఫైర్. రేవంత్ ధ్యాసంతా రియల్ వ్యాపారంపైనే, ప్రతి అడుగు భూ కబ్జాల వైపే, మధు పార్క్ రిడ్జి నోటీసులు వెనక్కి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్. కేతనపల్లిలో ఆగని పోలీసుల ఆగడాలు, ఇవాళ బాల్క సుమన్ కస్టడీ పిటిషన్పై విచారణ. రెండున్నరేళ్లుగా ఆర్టీసీ అపాయింట్ డేను సాగదీస్తున్న రేవంత్ సర్కార్ నిరసనగా ఈ నెల 24న చెలో సెక్రటేరియట్కు ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ, దేవ్జీ, రాజీరెడ్డి సహా 20 మంది మావోయిస్టులు లొంగుబాటు. ట్రంప్ పాలనపై 71% మంది ఇండో అమెరికన్లలో వ్యతిరేకత, మతం రంగు పేరుతో వివక్ష ఎదుర్కొంటున్నామని ఆవేదన. టీ20 వరల్డ్ కప్లో భారత్ వరుస విజయాలకు బ్రేక్. సూపర్ 8లో 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.